హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 4 to 5 ఆ టైం తాగుతారు చాలామంది. అలా పెట్టుకుంటే బెటర్. లేదు కెఫెన్ లేదు అనుకుంటే హెర్బల్ డ్రింక్స్ లైక్ కాశ్మీరీ కావా అని చెప్పి ఇప్పుడు వస్తుంది. కొంచెం అవి ఇలాచీ కానీ లవంగం ఇట్లాంటివి ఉండి వేస్తూ ఉంటారు కదా, అవి తీసుకుంటే కనుక బెనిఫిట్స్ ఉంటాయి చాలా. చాలా బెనిఫిట్ ఉంటుంది. కాశ్మీరీ కావా అని చెప్పి ఉంటుంది. నార్మల్గా మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా వరకు దొరుకుతున్నాయి. సో అలాంటి డ్రింక్స్ తీసుకుంటే, గ్రీన్ టీస్, సో అలాంటివి తీసుకుంటే కనుక చాలా బెనిఫిట్. ఎస్, విత్ ఎంప్టీ స్టమక్ తీసుకోవచ్చు, ఈవినింగ్ అవర్స్లో తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకున్నా పర్లేదు. అండ్ చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు, తిన్న తర్వాత వెంటనే వాటర్ తాగడం. ఓకే, సో నేను కూడా చేసేదాన్ని. సో చాలా వరకు ఎప్పుడో ఒకసారి మన కొంచెం గొంతులో అది ఆగి స్ట్రక్ అయిపోయింది అంటే దట్స్ ఓకే టు హ్యావ్ ఎ సిప్ ఆఫ్ వాటర్. కాకపోతే చాలామంది అదే పనిగా తింటుంటేనే వాటర్ పక్కన పెట్టుకొని తాగుతూ ఉంటారు. ఓకే, సో జనరల్గా ఏమవుతుందంటే మనం తిన్న తర్వాత డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఆ ప్రాసెస్ జరిగినప్పుడు మనం వాటర్ ఇస్తే కనుక ఏమవుతుందంటే మన స్టమక్లో ఏవైతే యాసిడ్స్ ఉంటాయో అవి రిలీజ్ అవుతాయి డైజెషన్ ప్రాసెస్ కోసం. సో రిలీజ్ అయినప్పుడు వాటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పవర్ అనేది మన వాటర్ ఇవ్వగానే కొంచెం న్యూట్రలైజ్ అయిపోయి తగ్గిపోతుంది. సో అలా కాకుండా తినే హాఫ్ అన్ అవర్ ముందు తాగొచ్చు, తర్వాత తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటే వాటర్ అనేది చాలా బెనిఫిట్. ఓకే, అంటే ఇప్పుడు మనం తీసుకునే ప్రాపర్ డైట్ వల్ల పైన హెయిర్ టాప్ నుంచి బాటమ్ వరకు ప్రతి ఒక్కటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. యా, డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే డైట్ అది న్యూట్రిషియస్గా ఉంటే డెఫినెట్గా ఇలా వచ్చే మనకి డెఫిషియన్సీస్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి అడ్రస్ చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ అడ్రస్ చేసుకోవాలంటే ఫస్ట్ అది తీసుకుంటే మనకు ఆ ప్రాబ్లమే రాకుండా ఉంటుంది కదా. సో ఆ ప్రాబ్లం వచ్చాక దాన్ని ట్యాకిల్ చేసే ప్రాసెస్ కన్నా కూడా రాకముందే మనం ఆ న్యూట్రియంట్ డెన్స్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్స్ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. హెయిర్ ఫాల్, ఎస్, గ్రే హెయిర్ ఫాల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో చాలామంది ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చాలామంది రియలైజ్ అవుతారు. బట్ దానికన్నా ముందే మనం చూసుకుంటే చాలా బెటర్. సో వెయిట్ లాస్లోని ఎక్కువ మంది ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్పి ఫాస్టింగ్ చేస్తుంటారు. అవునండి, మోస్ట్ కామన్ గా ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈవెన్ శ్రీముఖి కూడా చాలా సార్లు తన వెబ్సైట్ లో కానీ లేకపోతే తన ప్రోగ్రామ్స్ లో తను చెప్పడం జరిగింది. అయితే తను బాడీలో చేంజెస్ కూడా మనం చూసాం, చాలా లీడ్ అయ్యింది అండ్ ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ఇట్ వర్క్స్ అండ్ ఈజ్ ఇట్ గుడ్ ఫర్ టు ఫాలో? సో జనరల్గా ఈజ్ ఇట్ వర్క్స్ అనే దానికి ఫస్ట్ నేను ఆన్సర్ ఇస్తాను. జనరల్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే చాలా వెయిట్ లాస్ అవుదాము, ఒకటేసారి డ్రాస్టిక్ చేంజ్ కావాలి అనుకుంటారో డెఫినెట్గా అదే హెల్ప్ అవుతుంది వాళ్ళకి. కాకపోతే మనం ఏం చేయాలి అంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ థింగ్. దానికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఉంది, దట్ ఈస్ మెయింటెనెన్స్, వెయిట్ మెయింటెనెన్స్. చాలా వరకు ఇక్కడికి మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా కొందరిని వెయిట్ లాస్ కోసం వస్తారు, బట్ ఆ వెయిట్ లాస్ అనేది అవుతారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 15 kgs టార్గెట్ పెట్టుకుని 20 kgs వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అది ఎన్ని డేస్ వరకు ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంటాం. మనం డైట్లో ఉన్నప్పుడు హెల్దీ ఫుడ్ తింటాం, కొంచెం జంక్ అవాయిడ్ చేస్తాము, ఎక్సెస్ వాటర్ తీసుకుంటాం, ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉంటుంది, అవన్నీ కొంచెం మనం మానిటర్ చేసుకుంటాం కాబట్టి వెయిట్ లాస్ అనేది చూడొచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఈ డైట్ ఇంతవరకే అని చెప్పి అనుకొని మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఓవర్ ఈట్ చేస్తాం చాలామందికి. అంటే ఆ 3 to 4 months పీరియడ్లో మనం ఏదైతే రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నామో, జంక్ కానివ్వండి, ఇంకేదైనా ఇష్టమైన చాక్లెట్స్, ఐస్ క్రీమ్ ఇలాంటివి ఏమున్నా కానీ ఒకేసారి మనం బ్రేక్ డౌన్ చేస్తాం. సో బ్రేక్ చేసినప్పుడు డెఫినెట్గా మనం ఎంత వెయిట్ లాస్ అయ్యామో అది డబుల్ రీబౌన్స్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకున్నా కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఓకే, సో 16 hours ఫాస్ట్ జనరల్గా చేస్తూ ఉంటారు. ఎస్, చాలా వరకు. ఓకే, సో అప్పటి వరకు ఏం తినకుండా తర్వాత ఉన్న టైంలోనే మొత్తం తినేస్తూ ఉంటారు. అది హెల్ప్ అవుతుంది. కాకపోతే కంటిన్యూస్గా అంటే నేను చాలా డేస్ వరకు చేసుకోగలను అనుకున్న వాళ్ళకి ఓకే. లేదు అంటే నార్మల్ ఇండివిజువల్కి వాళ్ళు నార్మల్గా తీసుకునే ఫుడ్ని తీసుకొని వాళ్ళ డైట్లో అదే కంటిన్యూ చేసుకుంటూ ప్రాపర్ దానికి సరిపడే ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే కనుక కన్సిస్టెన్సీ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ వెయిట్ లాస్ అనేది కూడా ఏదైతే లాస్ అయ్యామో మనం అది అంతే చూడొచ్చు. 16 hours మనం ఎంప్టీ స్టమక్ ఉంది, 8 hours మనం ఏం తినాలనుకుంటే 8 hours తినాలి. 8 hours అసలు ఏం సరిపోతుంది? కంటిన్యూస్గా 8 hours తింటూనే ఉంటారు. సో ఇంకా తింటూనే ఉంటామంటే చాలా వరకు అలానే తింటూనే ఉంటారు చాలా వరకు. కానీ ఆ 16 hours ఫాస్ట్ ఉన్నదంతా మనం ఒక్కసారి బ్రేక్ చేస్తాం కాబట్టి కొంచెం అందులో కూడా మనం ఓవర్ ఈట్ చేసినా కూడా కొంచెం ఆ హెల్దీ ఫుడ్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక హెల్దీ
ఉండొచ్చు మనం. లేదు నేను ఏదైనా తినొచ్చు కదా అనుకుంటే మళ్ళీ అది డెఫినెట్గా మళ్ళీ సమ్ విటమిన్ డెఫిషియన్సీస్ ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి అది కూడా మనం చూసి కొంచెం హెల్దీ విటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎవరు చేస్తే మంచిదంటారు? సో ఎవరైనా చేయొచ్చు నార్మల్గా, కాకపోతే వాళ్ళు చేయాలనుకున్నప్పుడు అది ప్రాపర్గా చేయాలి. ఎవరైనా, నేను అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, అనుకోవడంలో పెద్ద అదేం లేదు. బట్ మనకు రిజల్ట్స్ రావాలంటే అది ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను డైట్ స్టార్ట్ చేసి ఒక 1 వీక్ వరకు చేసి నా వల్ల అవ్వట్లేదు అని తప్పుకుంటే కనుక దాని రిజల్ట్ అంతా మళ్ళీ ఒకటే జీరోకి వచ్చేస్తాం మనం. అలా కాకుండా ఒక 3 మంత్స్ పెట్టుకున్నాము అంటే అది కంటిన్యూస్గా ఫాలో అవ్వాలి. ఇవాళ చేసి నేను రేపు చేయను అంటే రిజల్ట్ కూడా మనకు అలానే ఉంటుంది. ఆ డైట్ ప్రాపర్గా ఉండాలి, దానికి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మరి ఫిజికల్ యాక్టివిటీ అంటే మరీ ఎక్కువగా విగరస్గా చేయాల్సిన అక్కర్లేదు. ఒక స్లోగా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్, లేదంటే కొంచెం బ్రిస్క్ వాక్ కానీ, మరి వెయిట్ లిఫ్టింగ్స్ అలా ఏం అక్కర్లేకుండా జనరల్ వాకే కానీ కొంచెం టైం అనేది ఎక్కువ పెట్టుకొని చేసుకుంటే కనుక మనం తినే క్యాలరీస్ని బర్న్ చేయాలి అంతే. సో చేస్తే కనుక డెఫినెట్గా మనం వెయిట్ లాస్ చూడవచ్చు. మీరేంటంటే చాలా షోస్లో శ్రీముఖి కూడా నాకు చెప్పింది ఇలా 16 hours నేను ఎంటీ స్టమక్తో ఉంటాను, ఓన్లీ 8 hours ఐ హ్యావ్ మై ఫుడ్ అని చెప్పి. సో ఆ పర్టికులర్ టైంలో జనరల్ గా మనం అన్ని టచ్ చేయడం అంటే కష్టం. కొంతమంది ఏంటంటే దాంట్లో కూడా డైట్ ప్లాన్ పెట్టుకొని స్కెడ్యూల్ ఫాలో అవుతుంది. సో అప్పుడు మనం మీరు అన్నట్టు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే దాని ఇంపాక్ట్ అయితే బాగుంటుంది. అవును, కానీ అది రెగ్యులర్ గా జరిగితే బాగుంటుంది, కానీ సడన్ స్టాప్ అయితే మళ్ళీ కష్టం. సడన్ స్టాప్ చేస్తాం అని ఏదైనా డైట్ ఫాలో అయినప్పుడు మనం లైఫ్ టైం ఫాలో అయ్యే డైట్ అంటే మన డైట్లో కొంచెం వాళ్ళ ఇందాక నేను చెప్పినట్టుగా విటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ చూసుకొని వాళ్ళ అదర్ కోమార్బిడ్ కండిషన్స్, మెడికల్ కండిషన్స్, వాళ్ళ వెయిట్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని డైట్లో మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకునే పోతే కనుక చాలా ఈజీ మనకు. అండ్ అది మనం లైఫ్ టైం ఫాలో అవ్వచ్చు. ఎవరైనా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మనం ఫాలో అవ్వచ్చు. కాకపోతే ఇలాంటి కొంచెం కీటో డైట్స్ కానీ, ఫ్యాట్ డైట్స్ కానీ ఇలాంటి ఫాలో అవుతున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ ఉండదు. ఒక 1 month కాగానే మనం ఆపేస్తాం. ఎంత వెయిట్ లాస్ చూసారో డెఫినెట్గా అది ఆపేసేసరికి డబుల్ అమౌంట్ వెయిట్ పుట్ ఆన్ అయ్యడం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ వెయిట్ గెయిన్. సో మనం ఎప్పుడైతే ఆపేస్తామో డెఫినెట్గా దాన్ని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో అది కొంచెం మనం ఎవ్రీ టైం ఫాలో అయ్యే డైట్ మనం పెట్టుకుంటే కనుక మన హెల్త్కి చాలా మంచిది. అండ్ అలానే మనం ఏదైతే చూస్తున్నామో అది మనం ఈజీగా అచీవ్ చేయవచ్చు. సో ఇప్పుడు శ్రీముఖి లాగే కొంతమంది సెలబ్స్ కూడా ఎక్కువ మంది దీన్ని ఆప్ట్ చేసుకుంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో దీంట్లో ఏంటంటే డైట్ ప్లాన్ ఫాలో అయిన దానికంటే ఇది కొంచెం రిజల్ట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది మనకి. వెయిట్ డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా మనకు వెయిట్ లాస్ అయితే ఉంటుంది. కాకపోతే అది హెల్దీ వెయిట్ లాస్ అనేది కాదు. ఎందుకంటే మనం ఎట్ ఏ టైం అంటే మనం వెయిట్ కూడా మనం కళ్ళు మూసుకొని తెరిచేలో పుట్టన్ అయిన వెయిట్ అయితే కాదు అది. ఓకే, కొన్ని మంత్స్ నుండి అది మనకి అలా డిపాజిట్ అయ్యి మనం వెయిట్ గెయిన్ అనేది చూస్తూ ఉంటాం. మనం అంతే స్లోగా మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అనేది అంతే స్లోగా చూసుకోవాలి. కానీ ఒకేసారి మనం ఎన్ని ఇయర్స్గా పుట్టన్ అయిన వెయిట్ ఒక 2 monthsలో 3 monthsలో ఎన్ని కేజెస్ తగ్గాలని పెట్టుకుంటారు. అది హెల్దీ వెయిట్ లాస్ కాదు, విచ్ ఇస్ నాట్ ఐడియల్ ఆల్సో. ఓకే, సో మంత్ ఆన్ మంత్ మనం ఆ కన్సిస్టెన్సీ పెట్టుకొని ఒక 2 to 3 kgs అలా పెట్టుకుంటే కనుక సరిపోతుంది. అది కూడా మళ్ళీ బాడీ టు బాడీ వేరియేషన్ ఉంటుంది. నాకు అవ్వచ్చు మేబీ 2 to 3 kgs, మళ్ళీ వేరే వాళ్ళకి అవ్వకపోవచ్చు. సో బాడీ టు బాడీ మెటబాలిక్ రేట్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మెటబాలిజం ఎక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చూడొచ్చు.